మీరు మా ఛానల్ని ఓపెన్ చేయాలంటే www.youtube.com/ngmvideos అనే ఛానల్ని చూడండి. రైట్ సైడ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఫోటోషాప్ 7.0లో కానీ CS6లో కానీ CCలో కానీ మీ యొక్క ఫొటోస్ని ఒక సర్క్యులర్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే సర్క్యులర్ ఫొటోస్ని తయారు చేయాలనుకుంటే ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక ఏదైనా ఇమేజ్ని ఓపెన్ చేసుకోండి. అంటే ఏ ఇమేజ్లో మీకు సర్క్యులర్స్ అనేది అవసరం ఉంటుందనేది. సో మీరు ఆ ఇమేజ్ని ఓపెన్ చేసుకున్నట్లయితే చూడండి, కొంచెం నేను ఇమేజెస్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్, మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు చూజ్ చేసుకోండి. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక ఓపెన్ చేసిన బ్యాక్గ్రౌండ్. ఇది నాకు ఈ ప్లేస్లో అంతా కూడా సర్క్యులర్ ఫొటోస్ కావాలనుకోండి. అప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక కొత్త లేయర్ తీసుకోండి. కొత్త లేయర్ తీసుకోవడానికి మీరు ఇక్కడ లేయర్ మెనూ ఉంది. లేయర్ మెనూలో న్యూ లేయర్ షార్ట్కట్కి Ctrl+Shift+N. సో ప్రెస్ చేయగానే ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ న్యూ లేయర్ వచ్చేస్తుంది. ఈ లేయర్కి మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసినట్లయితే సో మీకు కావాల్సిన కలర్ చూస్ చేసుకోండి. ఈ లేయర్ని ఫిల్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎడిట్లోకి వెళ్ళి ఫిల్, ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ కలర్ ఫిల్ అయిపోతుంది. లేదంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అయినా మీరు యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్కి నాకు ఇటు సైడ్ ఈ యొక్క సర్క్యులర్స్ ఫొటోస్ రావాలనుకుంటే ఫస్ట్ మనం ఎక్కడ ఒక చోట తయారు చేసుకుందాం. ముందుగా ఇంకొక న్యూ లేయర్ తీసుకోండి. న్యూ లేయర్ తీసుకోవడానికి ఈ లేయర్ ప్యాలెట్లో ఇక్కడైనా న్యూ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో న్యూ లేయర్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ టూల్ బాక్స్లో మనకు ఎలిప్టికల్ మార్క్వి టూల్ తీసుకోండి. ఒక సర్క్యులర్ డ్రా చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక కలర్ని ఫిల్ చేయాలంటే మనం ఇక్కడైనా ఫిల్ చేయొచ్చు. ఎడిట్, ఫిల్, కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీకు కావాల్సిన కలర్ సర్క్యులర్ ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. ఇలా ఓకే బటన్ ప్రెస్ చేస్తే కలర్ ఫిల్ అవుతుంది. తర్వాత ఈ స్ట్రోక్ కూడా మనం యాడ్ చేయాలనుకోండి. స్ట్రోక్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఈ లేయర్ 2 మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసిన బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తుంది. లేదంటే లేయర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ లేయర్ స్టైల్స్ కనపడుతున్నాయి. ఇందులో బ్లెండింగ్ ఆప్షన్స్లో డైరెక్ట్గా స్ట్రోక్ ఉంటుంది. ఇక్కడ అది ఇక్కడ చూడండి స్ట్రోక్ ఉంది. ఆ స్ట్రోక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ స్ట్రోక్ యొక్క కలర్ మీకు నచ్చిన కలర్ చూజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇలాగా ఓకే బటన్ ప్రెస్ చేసాం. ఆ స్ట్రోక్కి సైజ్ అంటే ఎంత అవసరమో అంత తీసుకుంటే మంచిది. బార్డర్ ఓకే ప్రెస్ చేసాం. ఇక్కడ ఈ యొక్క డీసెలెక్ట్ చేయండి సెలెక్షన్ని. ఓకే, మనకు ఇప్పుడు లేయర్ 2 అనేది ఒక షేప్ తయారు చేసేసాం సర్క్యులర్. దీన్ని డూప్లికేట్గా తయారు చేయాలన్నప్పుడు ఒక మూవ్ టూల్ సెలెక్ట్ చేయండి. ఈ మూవ్ టూల్ తీసుకొని ఇట్లాంటి డూప్లికేట్ తయారు చేయాలనుకుంటే లేయర్ మెనూలో మీకు న్యూ కింద డూప్లికేట్ లేయర్ అని చూడండి. డూప్లికేట్ లేయర్ క్లిక్ చేస్తే లేయర్ 2 వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడే మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసైనా డూప్లికేట్ లేయర్ యూజ్ చేయొచ్చు. లేదా కీబోర్డ్లో Ctrl+J ప్రెస్ చేయండి. డూప్లికేట్ లేయర్స్ వచ్చేస్తాయి. చూడండి ఇలాగా మీకు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ లేయర్స్ అన్నింటినీ డిజేబుల్ చేస్తున్నాను, ఒక ఫస్ట్ లేయర్ తప్ప, లేయర్ 2 తప్ప. ఓకే, ఈ లేయర్ 2ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ 2లోకి నాకు ఒక పిక్చర్ కావాలి అంటే ప్లేస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళండి. ప్లేస్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడ ఈ ప్లేస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇమేజ్ వచ్చింది. ఆ సర్క్యులర్ సైజ్ కావాల్సినంత సైజ్ సెట్ చేసుకోండి. ఇక్కడ ఎంత అయితే సైజ్ అవసరమో అంత. ఓకే, సో మీరు ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసి ఆ సర్క్యులర్లోకి ఈ క్లిప్ అనేది మాస్క్ అయిపోవాలి. అప్పుడు మీరు
లేయర్ మెనూలోకి వెళ్ళి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని చూడండి. ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ జీ ప్రెస్ చేశారనుకో ఆ క్లిప్పింగ్ అంతా ఇలా మాస్క్ అయిపోతుంది అనమాట మనకు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ యొక్క సర్క్యులర్ని సైడ్కి పెట్టుకోవాలనుకోండి, మనకు కావాల్సినంత సైజు తీసుకొని. అప్పుడు మీరు ఏం చేయాలా, ఈ యొక్క లేయర్ 2 చూడండి, దానిపైన ఇమేజ్ ఉంది, రెండింటిని షిఫ్ట్కి పట్టుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సైజ్ తగ్గించాలనుకుంటే ఎడిట్ మెనూ, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, షార్ట్కట్కి కంట్రోల్ టీ. ఇప్పుడు మీరు ఇలాగా చూడండి సర్కిల్ సైజ్ తగ్గించుకోవచ్చు ఎంత అవసరమైతే అంత. దీన్ని ఒక చోట పెట్టుకోండి, ఎంటర్ కొట్టి ఇలాగా. ఓకే, ఇప్పుడు లేయర్ 2 అయిపోయింది. ఇంకా ఈ లేయర్ 2 కాపీని అన్హైడ్ చేసుకున్నట్లయితే ఈ స్టైల్ వచ్చేస్తుంది. ఈ లేయర్ 2ని సెలెక్ట్ చేయండి. మరి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఆప్షన్, ఇమేజ్ ఏదో ఒక ఇమేజ్ని మనం చూజ్ చేసుకున్నట్లయితే చూడండి. సో ఆ ఇమేజ్కి సైజ్ అనేది తగ్గించుకోండి ఎంత కావాలా అనేది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, లేయర్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, ఆల్ట్ కంట్రోల్ జీ వాడితే సరిపోతుంది. వీరెన్నింటినీ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్కి పట్టుకొని ఎడిట్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే కంట్రోల్ టీ, మీకు ఎంత సైజు కావాలనో అంత సైజు సెట్ చేసుకోండి. ఇది కొంచెం సైడ్కి పెట్టేస్తాం. తర్వాత ఇక్కడున్న లేయర్ 2 కాపీని దీన్ని అన్హైడ్ చేసాం. ఫైల్, ప్లేస్, ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయి కదా, వాటిని మనం చూజ్ చేసుకుందాం ఇట్లాగా. సో ఆ సర్క్యులర్కి సరిపోయేంత సైజు ఫస్ట్ మీరు సెట్ చేసుకోండి. ఓకే, అగైన్ లేయర్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇట్లా చేసుకోవాలి. దీన్ని కావాలంటే ఇప్పుడు మాస్క్ మనం రెండింటిని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేయకముందు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం రెండు, ఎడిట్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, సైజ్ అనేది తగ్గిస్తున్నాం ఇలాగా. ఇంకా మీరు కొంచెం మరి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని సెలెక్ట్ చేసాం, ప్లేస్. అట్లా మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్ మీ ఫొటోస్ ఏమైనా ఉంటే ఆ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే, లేయర్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, ఇది ఇట్లే ఉండాలి. సో కాకపోతే దీని సైజ్ ఏం మనం పెంచం తగ్గించం, చాలు మాత్రము. సారీ, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి రెండు, ఎడిట్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు మనకు. ఇక్కడ నేను పెట్టేస్తాను. ఇక్కడ ఇంకా డైరెక్ట్ ఇంకా 2 షేప్స్ ఉన్నాయి కదా, ఈ సర్క్యులర్స్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్, సేమ్ ఇంకా అలాగనే చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం మీకు కావాల్సినట్టుగా. సైజ్ తగ్గియండి షేప్కి తగ్గట్టు. ఓకే, లేయర్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇలా. ఓకే, వీటిని రెండింటిని సెలెక్ట్ చేసుకోవడం. ఒకవేళ ఎక్కడైనా మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేసుకోండి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక ప్లేస్, ఇక్కడ ఒక ఇమేజ్ని మూవ్ చేసాం. ఓకే, లేయర్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈ లేయర్ 2 ఉంది కదా, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటున్నాం, వీటికి సైజ్ తగ్గించేస్తున్నాం. ఈ ఐశ్వర్య ఇమేజ్కి చుట్టూ ఇవి రావాలనుకోండి, అప్పుడు వాటికి మనం సైజ్ తగ్గించి పడేస్తాం ఇలా. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాం. మరి ఈ లేయర్ 3ని సెలెక్ట్ చేయండి, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించండి, సైజ్ ఇక్కడ సెట్ చేసుకోండి. అగైన్ ఇది ఈ యొక్క లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి.
మూవ్ చేసుకోండి ఇలాగా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇట్లా సో మనం ఏంటంటే ఇట్లాంటి వర్క్స్ అన్నీ చేసేటప్పుడు కొంచెం మనకు ఓపిక ఉంటే చాలు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క మెయిన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్కి పట్టుకొని కొంచెం వాటికి అడ్జస్ట్మెంట్ ఇలాగ చూడండి తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే సో దీని సైజ్ ఇంకా కొంచెం లోపల వైపు సెట్ చేసుకోవాలనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం ఫోటో ఫ్రేమ్స్ ఏవైనా ఉన్నా కూడా మన యొక్క ఫొటోస్ చాలా ఈజీగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం, అడ్జస్ట్మెంట్స్ ఇట్లా చేసుకోవడం. చూడండి, ఇక్కడున్న లేయర్ సెలెక్ట్ చేస్తాం, షిఫ్ట్కి పట్టుకొని 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే ఇప్పుడు వీటన్నిటిని ఒక గ్రూప్లో పెట్టాలనుకోండి మనం. సో అప్పుడు ఏం చేయాలి, ఒక గ్రూప్ ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి న్యూ గ్రూప్ అని చూడండి. ఆ గ్రూప్ తీసుకుంటే గ్రూప్కి మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే పేరు కూడా పెట్టవచ్చు, సర్క్యులర్స్ ఫోటోస్ అని. ఓకే, ఇప్పుడు ఇవన్నీ షిఫ్ట్కి పెట్టుకొని ఈ లేయర్స్ మనం సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడున్న లేయర్స్ అన్నీ కూడా చూడండి సెలెక్ట్ చేసాం కదా. ఇవన్నీ గ్రూప్లోకి యాడ్ చేయాలి మనం. ఫస్ట్ ఇవన్నీ ఈ గ్రూప్లోకి యాడ్ చేసుకుంటూ పోదాం. ఎలాగా ఇక్కడ మూవ్ చేసి గ్రూప్లోకి మీరు డ్రాగ్ చేయండి, అందులో ఆ గ్రూప్లో వచ్చేస్తే వీటిని మనం హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లోకి మనం రావాలి కదా, ఈ లేయర్ అన్నీ హైడ్ చేసి చూడండి ఇలా వచ్చేసింది మనకు. సో ఇప్పుడు ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి మూవ్ చేసామనుకోండి ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్గా. అంటే మీరు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ తీసుకుని వాటికి అనుకూలంగా ఇట్లా సర్క్యులర్ ఫొటోస్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ గ్రూప్ అంతా ఒకటేసారి మనకి ఇలాగా మూవ్ అయిపోతుంది. ఇండివిజువల్గా మూవ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఈ గ్రూప్ని ఓపెన్ చేయండి, ఆ సపరేట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మీరు అలాగా మూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మీరు రకరకాలైనటువంటి సర్క్యులర్స్ ఈజీగా మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. అది ఫోటోషాప్ CS6లో కావచ్చు, CCలో కావచ్చు, 7.0లో కావచ్చు. ఓకేనండి, సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ విజిట్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కిందనే ఇట్లాంటి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.